న్యూస్ లోకల్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ పాట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్థానిక సత్యశ్రీ సెంటర్ లోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ ఒక బెంచ్ మార్క్ అని, ఆయన పేదల కోసం తీసుకొచ్చిన పథకాలు తెలుగు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిపాయన్నారు. ఆరోగ్యశ్రీతో కేరళకు కార్పొరేట్ వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్ తో పేద విద్యార్థుల ఉన్నత చదువుల కల సాకారం చేయడం, రైతులకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆయనకి సాధ్యమయ్యాయన్నారు. ఇటువంటి మహనీయుడు నేడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచారన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, పసుమర్తి నాగేశ్వరరావు, పిల్లి శ్రీనివాసము, మిడివరపు బాపిరాజు, పిల్ల వీరబాబు, మారిశెట్టి సత్యనారాయణ, గ్రంథి సూరిపండు, శెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క జ్ఞాపకాలను అందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ దేశంలో ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు 77వ జయంతి కార్యక్రమం. ఆయన జన్మదినం ఇప్పటికే 77 సంవత్సరాలు, కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయి 17 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఈ దేశంలో ఒక గొప్ప నాయకుడిగా, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిగా రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. ఎంత మంది ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్థానం వేరే నాయకుడికి లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రి, 2009లో ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ, మరి ఆరోగ్యశ్రీ ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు. ఇంకా చాలా స్కీములు ఆయన తీసుకొచ్చినప్పటికీ ఈ రెండు కూడా శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు. ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ ఉచిత విద్యుత్ మీదే, రైతులకి ఉచిత కరెంటు మీదే సంతకం పెట్టినటువంటి, ఏదన్నా ఒక మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారంగా చేసేటువంటి వ్యక్తి. మరి ఆయన తనయుడిగా ఉన్నటువంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, ఆయన లక్షణాలు ఉల్లు పుట్టుకున్నటువంటి వ్యక్తిగా, ఇచ్చిన మాట కట్టుబడేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో మరి 2019 నుంచి 24 వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. భవిష్యత్తులో మరిన్ని పథకాలతోటి ఈ రాష్ట్ర ప్రజలు హృదయాల్లో ఉండిపోయేటువంటి విధంగా చేసినటువంటి వ్యక్తి ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు అయితే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మనం అందరం కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.